హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకున్నామో చూడండి. నేను పొద్దున్నే అయితే పూజ చేసుకున్నా. ఫస్ట్ దేవుని అన్నీ శుభ్రం చేసుకొని పూజ చేసిన తర్వాత పచ్చడి చేస్తున్నాము నేను మా ఆయన. పచ్చడి అంటే మా ఇంట్లో మగవాళ్ళే చేస్తారు, నేను కూడా హెల్ప్ చేస్తాను మా ఆయనకి. నేనైతే ఇప్పుడు సర్వకి మేము కుండలో అయితే పచ్చడి వేయము, సర్వలనే చేస్తాము. కొత్త సర్వ అనేది సపరేట్గా పెడతాం అనమాట. ఆ పచ్చడికి ఎప్పుడు ఆ సర్వలనే చేస్తాం అనమాట, మళ్ళీ దానికి యూజ్ చేయం వేరే దానికి. ఇప్పుడైతే నేనైతే పూలల్లి సర్వకు కట్టడానికి ఈ పప్పు అనేది భక్షాలకు అనేది పెట్టేసి వచ్చిన పొయ్యి పైన. భక్షాలు చేయాలి కదా, అట్లా అని భక్షాలకి కుక్కర్లో పప్పు పెట్టి ఒక 2-3 విజిల్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి. పిండి అయితే పెట్టిన పిండి ఒక గంట ముందు నానితేనే భక్షాలు మంచిగా వస్తాయి, మెత్తగా ఉంటాయి. ఇక పిండి నానిపేసి కొంచెం లూజ్గానే నానుకోవాలి, మరీ అంత గట్టిగా నానపొద్దు. కొంచెం లూజ్గా నానుకుంటే భక్షాలు అనేది మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే నేను మా ఆయన పచ్చడి చేస్తున్నాం. పచ్చడి వేయడానికి ఏంటంటే చింతపండు అయితే ముందే నానబెట్టేసిన, ఆయన అన్నీ కట్ చేస్తుండు. బెల్లము, సోంపు, మేమైతే ఇవన్నీ వేస్తాము. 6 రుచులు గల పచ్చడి అంటే. సోంపు అయితే దంచుతుండు మా ఆయన. ఆ సోంపు దంచి పోయిండు, ప్లేట్ వలగొట్టేసిండు. ఇక సోంపు అయితే దంచేసి మేమైతే సోంపు కూడా వేస్తాము. బెల్లము, సోంపు, పుట్నాల పప్పు, వేప పువ్వు, మామిడికాయ అవన్నీ వేసేస్తాం అన్నమాట. నేను ఏంటంటే అట్లా చూస్తున్నా, అది ఏమో చెత్త పడ్డదని ఇట్లా చూస్తున్నా. అట్లా అని ఆ బగోన్లో ఇట్లా వాటర్ని చూస్తున్నా. ఇప్పుడైతే చింతపండు ఫస్ట్ పిసికి అలా పోయాలి సర్వలో. పోసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకునే అన్నీ అందులో వేసేయాలి. వేసి కొంచెం స్పూన్ తోటి కలుపుతారు కానీ ఆ స్పూన్ తోటి మంచిగా కలవదు, అందుగురించి నేను చేతితోటి వేసి కలుపుతున్నా. చేతితోటి వేసి కలిపితేనే మనకు షుగర్ అనేది, బెల్లం అనేది మంచిగా కలుస్తుంది. కొంతమంది ఏంటంటే స్పూన్ తోటి కలుపుతారు కదా, అట్లా మంచిగా కలవదని నేను చేతితోటి కలిపిన. ఇప్పుడైతే మా ఆయన అన్నీ కట్ చేస్తుండు. ఇద్దరం ఏ పనైనా ఇద్దరం షేర్ చేసుకుంటాము పండుగలు వచ్చినప్పుడు. కాకపోతే చిన్న చిన్న పనులు అయితే షేర్ చేసుకుంటాము, వంట పని మాత్రం నేనే చూసుకుంటా. ఇట్లా దేవుని దగ్గర పూజ అయితే అయిపోయింది. పొద్దున్నే పూజ చేసేసిన తర్వాత పచ్చడి స్టార్ట్ చేస్తామన్నమాట. పూజ అయిన తర్వాత మాకు దేవుడి రూమ్ అనేది లేదు, చిన్న కబోర్డ్లా ఉంది. కింద స్టాండ్ వేసి సర్వలో బొట్లు పెట్టి కంకణం కడతాము. ఆ సర్వకి బొట్లు పెట్టేసి పూలు కట్టేసి ఆడ పెట్టేసి ఆ సర్వ దగ్గరనే కొబ్బరికాయ కొడతాం అన్నమాట. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది, చల్లార పెట్టాలని పప్పు ఏంటంటే నాకు తొందరగా ఇలా బయట పోయే పని ఉంది, బిజీ. ఆ పప్పు ఏంటంటే 2-3 విజిల కంటే ఎక్కువనే పెట్టేసిన, పప్పు మెత్తగా అయిపోయింది. ఇక చాలా ఇబ్బంది అయింది. ఆ పప్పు పాకం చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు తొందరగా పని అయ్యాలి. ఇక పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. కాకపోతే పప్పు అనేది కొంచెం పలుకే ఉండాలి, కానీ అది చాలా విజిల్లు వచ్చినాయి, నేను మర్చిపోయినా. ఆ పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే మా ఆయన ఇక నేనైతే భక్షాలు చేస్తున్నా, బయట పోయే పని ఉందని భక్షాలు చేస్తుంటే మా ఆయన ఇక కొబ్బరికాయ కొడతా అని కొడుతుండు. పచ్చడి చేయగానే మేము ఏంటంటే కంకణాలు అవి పెట్టేసి పచ్చడి కాడ కొబ్బరికాయ కొట్టేస్తాము. భక్షాలు అనేది తర్వాత పెడతాము. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం కంకణాలు అయితే కట్టుకుంటాం.
పప్పు అయితే మెత్తగా అయిపోయింది కదా, నేను పాకం బట్టి బెల్లం ఇట్లా పాకం బట్టి చేస్తాను అనమాట. తొందరగా పప్పు అనేది మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పాకంలో వేసేసరికి టైం పట్టింది. అదంతా మంచిగా దగ్గరికి అయినాక అప్పుడు ఇట్లా ముద్దలాగా రావాలి. అట్లా అయ్యేసరికి టైం పట్టింది నాకు. ఇవాళ తొందరగా అయిపోయింది అసలు. ఇప్పుడైతే నేను భక్షాలు చేస్తున్నా. ఒక సైడ్ అన్నం పెట్టిన, ఒక సైడ్ అయితే భక్షాలు అయితే రెడీ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక మేము ఇప్పుడు పప్పు ఉడకబెట్టినాం కదా, కింద కట్టు ఉంటుంది కదా, పప్పు చిన్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ తోటి మేము సాంబార్ చేస్తాము. అందులోకి మళ్ళీ కొంచెం కందిపప్పు వేసి సాంబార్ అని ఆ కట్టు ఈ పప్పు కలిపి రెండు సాంబార్ చేస్తామన్నమాట. కొంతమంది ఏంటంటే మామిడికాయ అట్లా వేసి పప్పు చేసుకుంటారు. మేమైతే సాంబారే చేస్తాం. ఇక భక్షాలు అయితే చేసేస్తున్నా. తొందరగా చేసేసి దేవుడికి అయితే పెట్టాలి. ఆ దేవుడికి పెట్టిన తర్వాత కూడా మేము మా మామయ్య వాళ్ళకి పెద్దలకు అంటారు, ఆ పెద్దలకు కూడా మేము పెట్టాలి కంపల్సరీ. ఈ పండుగ కూడా ప్రతి పండుగ కూడా పెడతాము పెద్దలకు అనేది. ఏ పండుగ వచ్చినా కంపల్సరీ పెడతాము. ఇప్పుడైతే ఇవన్నీ భక్షాలు అయిన తర్వాత మా ఆయన భక్షాలు అయితే దేవుడి దగ్గర పెట్టేస్తుండు. ఈ పచ్చడి చేసింది కూడా సర్వలకించి కొంచెం తీసి దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ కొంచెం అందులోకించి తీసి పెద్దలకు కూడా పెడతాం అన్నమాట. ఇక నేనైతే భక్షాలు చేస్తున్నా. భక్షాలు చేసేసిన తర్వాత సాంబార్ చేసిన, కానీ ఆ సాంబార్ అనేది వీడియో తీయలేకపోయినా టైం అయినది లేకుండే. తొందరగా చేసేసి వెళ్ళేసినాము. ఇప్పుడైతే ఇట్లా పెద్దలకంటే ఫోటో ఏం పెట్టామో ఇట్లా పీట పైన దీపం పెట్టి కింద ఇస్తరాకు వేసి అందులో భక్షాలు పచ్చడి పెట్టేసి దండం పెట్టుకుంటాం అన్నమాట. కొంతమంది ఏంటంటే ఫోటో కాడ పెడతారు, మేము అట్లా పెట్టాము. ఫోటో దగ్గర ఇట్లా పీటేసి ఇట్లా పెడతాం అన్నమాట. ఇదే పెద్దలకు అంటారు. ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ హ్యాపీ ఉగాది. బాయ్ మరి.